శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం 40. శ్రీరామ జై రామ జై జై రామ. పండిత సదాశివశాస్త్రికి సన్మార్గం చూపుట. మర్నాడు శ్రీ నిత్యానందుల వారు ఇట్లు చెప్పసాగిరి. కాశీలో విద్యనభ్యసించి పండిత బిరుదు పొందిన సదాశివ శాస్త్రి అనేవాడు ఒక విద్వాంసుడుండేవాడు. అతడు 4 వేదాలు క్షుణ్ణంగా అభ్యసించినాడు. 6 శాస్త్రాలు ఔపాసన పట్టినాడు. ఇక పురాణ ఇతిహాసాల సంగతి చెప్పేదేమున్నది. ఇలా అన్నింటిలో పాండిత్యం సంపాదించేసరికి అహంకారం మరింత విజృంభించింది. కాశీలో పండితులంతా నీతో పోటీ పడలేం శాస్త్రి గారు అని చేతులెత్తి నమస్కారం పెట్టేసరికి ఆయనకు మరింత గర్వం తలకెక్కింది. ఓడిపోయినామని ఒప్పుకొని జయపత్రాలు వ్రాసి ఇమ్మని వ్రాయించి తీసుకున్నాడు. ఇతడు వితండవాది. చాలామంది ఇతనితో వాదించలేమని అనేసరికి ఒక కఠోర ప్రతిజ్ఞ చేశాడు శాస్త్రి. నన్నెవరైనా విద్యల్లో ఓడించితే కత్తితో నా నాలుక కోసుకుంటాను అని ఒక కత్తిని తన యజ్ఞోపవీతంలో కట్టుకుని దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు. తన గెలుపుకు చిహ్నంగా ఎంతమంది జయపత్రాలు ఇచ్చారో అన్ని దివిటీలు వెలిగించుకుని తన శిష్యుని చేత మోయించుకుంటూ అన్ని రాజ్యాలు తిరుగుతూ అపార ధనాన్ని సంపాదించాడు. అయినా తనివి తీరలేదు. విజయకాంక్ష మరింత పెరిగింది. ఎక్కడి పండితుడైనా ఈయన యొక్క భీషణ ప్రతిజ్ఞను చూచి భయపడి ముందుగానే జయపత్రికలు ఇచ్చేశారే గాని ఇతడితో వాదనలు ఎవ్వరూ చేయనేలేదు. ఆ విధంగా ఉత్తర భారతదేశంలోని పండితులను జయించి ఇక దక్షిణ భారతదేశంలో కూడా ఇటువంటి సన్మానాలు పొందాలనుకుని శిష్య ప్రశిష్య సమేతంగా విజయయాత్ర సాగిస్తూ కర్ణాటక దేశంలో గొప్ప పండితుడైన గాగాభట్టు గారు ప్రస్తుతం శివాజీ మహారాజు గారి సంస్థానంలో ఆస్థాన పండితులుగా ఉన్నారని వర్తమానం తెలుసుకున్నాడు. అందులకు మహారాష్ట్ర మందలి రాయగఢ్కు చేరుకున్నారు. శివాజీ మహారాజు వారికి తన రాకను దాని కారణాన్ని తెలుపుతూ ఒక లేఖ వ్రాసి పంపారు. అందులో తనను ఓడిస్తే తన వద్దనున్న జయపత్రాలన్నీ ఇచ్చివేస్తానని, ఆ దివిటీలన్నీ తను గెలిచిన పండితునకు నిదర్శనమని, వాటిని ఆర్పివేస్తే కత్తితో తన నాలుకను కోసుకుంటానన్న ప్రతిజ్ఞ చేసి ఉన్నానని వ్రాసి పంపినాడు. శివాజీ మహారాజా బ్రాహ్మణులందరికీ వసతి ఏర్పాట్లన్నీ చేయించారు. అచ్చట విడిది చేయమని కోరారు. రేపు గాగాభట్టు గారిని పిలిపించి సభను నిర్ణయించగలమని మాట ఇచ్చారు. గాగాభట్టు గారికి ఈ విషయం కబురు పెట్టారు రాజావారు. ఆ వార్త విన్నంతనే గాగాభట్టు గారికి ముచ్చెమటలు పోసినాయి. ఈ సదాశివ శాస్త్రి వితండవాది. ఇతని సంగతి లోగడనే తాను విని ఉన్నాడు. ఇప్పుడు ఇతనితో తలపడితే తాను ఓడిపోవటం ఖాయం. కానీ పలానా శివాజీ వారి దర్బారులోని పండితుడు ఓడిపోయినాడనే అపకీర్తి తనకే కాక శివాజీ మహారాజుకు కూడా సంభవించింది అని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వామన పండితునికి ఇలాంటి విజయకాంక్ష ఉండేది. అటువంటి వాడు శ్రీ సమర్థుల చెంత చేరి వారి దర్శనంతో పునీతుడై సాత్వికుడై తపస్విగా మారాడు. ఈ గర్విష్టి పండితుణ్ణి మెల్లగా మంచి మాటలతో శ్రీ సమర్థుల వారి సన్నిధికి తీసుకెళ్లితే ఇతనికి చక్కగా బుద్ధి చెప్తారు. అంతటితో అనేక మంది పండితులు తాపీగా ఊపిరి పీల్చుకుంటారు అని చక్కటి ఆలోచన తోచింది. వెంటనే రాజు గారిని కలవకుండానే ఆ రాత్రి సదాశివ శాస్త్రి గారు విడిది చేసిన సత్రం వద్దకు పోయినాడు. శాస్త్రి గారు ఎంతో ఆనందంతో శిష్యులు కాళ్ళెత్తుతుంటే తన ఘనతను తానే పొగుడుకుంటూ ఉన్నాడు. భట్టుగారు ప్రవేశించి, అయ్యా శాస్త్రి గారు నమస్కారాలు. నా పేరు గాగాభట్టు. నేనేమి గొప్ప విద్వాంసుడను కాను. పిచ్చిక పైన బ్రహ్మాస్త్రం ప్రయోగం వలె నన్ను గెలిచానన్న పత్రం మీకేమీ ఉపయోగపడదు. మీ ముందు కూర్చుంటే అర్హత కూడా లేనివాడిని అనగానే శాస్త్రి గారు వికటాట్టహాసం చేసి, మరింకేమీ రేపటి సభలో జయపత్రం రాసిస్తే సరి, మేము వేరే చోటికి ప్రయాణం అవుతామన్నారు. అదేనండి శాస్త్రి గారు, తాము ఎలాగైనా వేరే చోటికి అనగా మీతో వాదించగల సమవుజ్జీ వద్దకు పోవాలి కదా. సజ్జనగడలో రాజావారి గురువు గారున్నారు. మీరు వారి వద్దకే వెళ్ళండి. వారిని గనక గెలిచారనుకోండి మీ ఖ్యాతి దిగంత విశ్రాంతమై విరాజిల్లుతుంది. కాబట్టి రేపు ఇక్కడ సభ వద్దు, మనమందరం సజ్జనగడిగే పోదాము అని అతనికి బాగా నచ్చ చెప్పారు. శాస్త్రి గారికి మరీ ఆనందమైంది. గాగాభట్టు గారు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయమే సభ ఏర్పాట్లు రాజుగారు చేయించారు. మధ్యలో శివాజీ మహారాజు వారి సింహాసనము ఒక ప్రక్కన, గాగాభట్టు ఆస్థాన పండితుల వారికి మరొక ప్రక్కన సదాశివ శాస్త్రి పండితుల వారికి ఆసనాలు అమర్చబడి ఉన్నాయి. భటులు రాజావారి ఆగమనం తర్వాత శాస్త్రి గారికి జయజయనాదాలు పలికి
స్వాగతం పలికారు. శాస్త్రి గారు వచ్చి వారికి చూపిన ఆసనములను అలంకరించారు. గాగాభట్టు గారి కొరకే ఏర్పాటు చేసిన ఆసనమును చూపగా వారు ఆసీనులు కాలేదు. ఆ యాసనం రాజగురువులు శ్రీ సమర్థ రామదాస స్వాముల వారిదే అని మరి ఒక ఆసనం పైన ఆసీనులయ్యారు. వెంటనే సదాశివ శాస్త్రి, మహారాజా, నేను మహాపండితుడను, నాతో సమానమైన పండితులతో వాదం చేసేదను, కానీ ఇటువంటి అపండితులు పిరికి వారితో నేను వాదం చెయ్యను. తమ గురువులను ఆహ్వానించండి, తర్వాతనే వాదం చేట అని పలికిన విని రాజావారు ఆశ్చర్యపోయారు. ఇది ఒక సంకట పరిస్థితి. శ్రీ సమర్థ గురుదేవులు ఇటువంటి వ్యవహారములకు దూరం ఉండెదరు. వారు మహాత్ములు. ఈ లౌకికవాద ప్రతివాదనలు అసలే వారికి గిట్టవు. వారు ఆత్మద్రష్టలు. తాను ఇటువంటి కీర్తి కండూతి గల పండితునితో వాదించమని ఎట్లు గురువులను కోరగలను అని తనలో తాను యోచించుకుని ఇట్లనిది: పండితవరేణ్య, మా గురుదేవులు తపస్వి, త్యాగపురుషులు, భగవద్భక్తులు. వారిని ఈ వాద ప్రతివాదములందు పాల్గొనమని కోరుట అనుచితము. ఇది నా అభిప్రాయం అని పలికిరి. సదాశివ శాస్త్రి, మహారాజా, ఇందేమి తప్పుగలదు? గాగాభట్టు అయినను శ్రీ సమర్థుల రామదాసులే అయినను నన్ను ఓడించగలిగినచో ఆ కీర్తి రాజ్యమునకే కదా దక్కును. మీ కీర్తిని పెంపొందించు కొరకు వారు ఈ మాత్రం చేయలేరా? సర్వజ్ఞులని, తపస్సులని, త్యాగపురుషులని తమరే వచించినారు కదా అని రాజావారిని ఇరకాటమున పడవేశను. రాజావారు ఇట్లన్నారు: అయినచో మనమే వారి కడకు పోవలేను, వారినిచ్చుటకు పిలిపించుట తగదు అనగా పండితుడు సరే, మనమే పోవుదమని సమ్మతించెను. శివాజీ మహారాజుకు ఈ విషయము కొరుకుటకు పడలేదు. ఆ సాయంకాలమే ఒక ఆలోచన కలిగెను. ఎన్నోసార్లు నాకు వచ్చిన సంకటములను తొలగించిన మహాత్ములు శ్రీ సమర్థులు. నా మనసునకు కించిత్తు వేదన కలిగినను వారికి తెలియను. ఇప్పుడు ఈ సంకటమును కూడా వారే తొలగించవలసి ఉన్నది. వెంటనే ఒక లేఖలో ఈ విషయాలన్నీ వ్రాసి ఒక భటునికి ఇచ్చి అప్పటికప్పుడే శ్రీ సమర్థుల సముఖమునకు పంపినాడు. శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారో ఏమంటారో శివాజీ మనసంతా ఆందోళనకు గురి అయింది. యుద్ధ సమస్యలప్పుడు కూడా ఇంత వ్యధ అనుభవించలేదు. గాగాభట్టు గారు మాత్రం ఈ శాస్త్రి గారికి తగిన శాస్త్రి జరుగుతుందని సంతోషంగా హాయిగా నిద్రించినారు. సదాశివ శాస్త్రి శ్రీ సమర్థులు అడవుల్లో గుహల్లో ఉండని ఆయన సత్తా ఏమిటో కూడా తెలుస్తుంది అనుకుంటూ శ్రీ సమర్థులను తలుచుకుంటూ ఆ రాత్రి నిద్రించారు. లేఖ తీసుకుని పోయిన భట్టుడు చాపల్ మఠానికి చేరి ఇక్కడ కళ్యాణ్కు లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు. తెల్లవారి రాజావారు గుర్రం పైనను పండితులు ఇరువురు పల్లకీలోనూ బయలుదేరి చాము ప్రొద్దెక్కే సమయానికి చాపల్ మఠానికి చేరారు. అప్పటికే రాజావారి లేఖలోని విషయాల్ని గురువుగారికి తెలిపేందుకు కళ్యాణ్ బయలుదేరి రామ్ఘళీకి వెళ్ళిపోయాడు. అక్కాబాయిని విచారించగా కళ్యాణ్ రామ్ఘళీకి వెళ్ళారని చెప్పింది. అయితే గురుదేవులు అక్కడ ఉంటారని నిర్ధారించుకుని అందరూ బయలుదేరి సరాసరి రామ్ఘళీకి చేరుకున్నారు. అచ్చటికి అప్పుడే కళ్యాణ్ చేరుకొని గురుదేవులకు విషయాన్ని తెలుపుచున్నాడు. అంతలో కోలాహలం వినపడింది. శ్రీ సమర్థులు త్రోవలోనే ఒక బండ మీద ఆసీనులై ఉన్నారు. ఆయన ముందు చేతులు కట్టుకుని కళ్యాణ్ స్వామి నిలబడి ఉన్నారు. శివాజీ మహారాజ్ వారు దూరం నుంచే గుర్రం దిగి పాదచారులై గురుసన్నిధికి వచ్చారు. అంతలో వారికి వినపడినట్లుగానే శ్రీ సమర్థుల వారు, కళ్యాణ్ ఎవరొచ్చారు చూడు అన్నారు. కళ్యాణ్, గురుదేవ్, రాజా వారు వస్తున్నారు కూడా, ఎవరో పండితులు కాబోలు పల్లకిలో వస్తున్నారు అన్నాడు. ఇలా చెప్పుచుండగానే గాగాభట్టు దూరంగా పల్లకి దిగి నడిచి వచ్చాడు. శివాజీ మహారాజు గారు సరాసరి వచ్చి గురువు గారికి సాష్టాంగ వందనాలు చేశాడు. అంతలో గాగాభట్టు గారు కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అంతలో సదాశివ శాస్త్రి పల్లకీని దగ్గర దాకా తెచ్చి దింపారు బోయిలు. సదాశివ శాస్త్రి గారు పల్లకీ దిగి దగ్గరకు వచ్చి నిలిచారు. శ్రీ సమర్థుల వారు కూర్చున్న చోట నుంచి లేచి నిలిచి చేతులు జోడించి శాస్త్రి గారు నమస్కారం అన్నారు. శాస్త్రి గారు గంభీరంగా, నేను వాదం చేసి ఓడుటో గెలుచుటో తేలిన తర్వాతనే మీకు నమస్కారం కానీ దీవెనలు కానీ ఇవ్వటం జరుగుతుంది. అప్పటిదాకా ఈ నమస్కారంతో నాకు పని లేదు
అన్నారు. శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ, ఆర్య, తమరు సాక్షాత్ భూసురులు, మీకు పెట్టిన నమస్కారం వృథా పోదులేండి, మీ ఆశీర్వాదం నాకెలాగూ వస్తుంది అన్నారు. రాజావారు మనసులో ఎంతో వేదన పడుచున్నారు. శ్రీ సమర్థుల వారికి అన్నీ విషదమే. శ్రీ సమర్థులు రాజావారితో, శివాజీ మహారాజు పండితుల వారికి మా గురించి వివరించలేదా అని ప్రశ్నిస్తున్నారు. అంతలో మాకు ప్రతివాద పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రస్తావనతో పని లేదు అంటూ శాస్త్రి గారు గంభీరంగా గర్జించినారు. శ్రీ సమర్థులు, అయ్యా, నేను శ్రీరామనామ జపం చేసుకుంటూ వన సంచారం చేసేవాణ్ణి. మాకు గెలుపు ఓటమిలతో పనే లేదు. రాముని దాసుడను, దాసునికి వైభవాలతో పని లేదు కదా. తమరు ఇంతటి దురాగ్రహమును పొందవద్దు అన్నారు. శాస్త్రి గారు తీవ్రమైన కోపంతో, నేను మీ వద్ద బ్రహ్మజ్ఞానం నేర్చుకునేటందుకై రాలేదు. మీ మాటలు తెలివి తక్కువ వారికి, చదువులేని మూర్ఖులకు చెప్పండి, నాతో కాదు. ఇటువంటి ఈ సమర్థుల వారు ప్రశాంతంగా, కళ్యాణ్ శాస్త్రి బువా ఏమంటున్నారు, నీకేమైనా బోధపడిందా అని అడిగారు. కళ్యాణ్ స్వామి చేతులు జోడించి, గురుదేవా, ఇది మంచి ముహూర్తం, సదవకాశం వచ్చింది. పాత్ర మంచిదే, వాసనలలో చిక్కుపడింది, చిక్కుముడులు విప్పాలి అన్నాడు. శాస్త్రిగారు తనలో తాను, భలే, గురువునకు తగిన శిష్యుడులే, ఒక మాటకు పొంతనే లేదు అని భావిస్తూ ఉండగా శ్రీ సమర్థులు, సరే, అంతేనంటావు అన్నారు. శాస్త్రి గారు నిలబడే ఉన్నారు. రాజుగారు, గాగాభట్టు గారు కింద కూర్చున్నారు. వారికి కొంత దూరంలో కట్టెల మోపు నెత్తిన మోస్తూ ఒక వ్యక్తి పోతున్నాడు. కళ్యాణ్, అక్కడెవరు పోతున్నారు అని అన్నారు శ్రీ సమర్థులు. గురుదేవ, కట్టెలతను పోతున్నాడు అన్నాడు కళ్యాణ్. అతని ఇటు రమ్మని పిలువమన్నారు శ్రీ సమర్థులు. శాస్త్రి గారు, ఇదేమిటి, నన్ను ఇక్కడ నిలబెట్టాడు? మర్యాద లేదు, మట్టి లేదు, ఎవడో దారిన పోయే కట్టెలవానితో ఏం పని పడింది అనుకుంటున్నాడు. కళ్యాణ్ అతన్ని రమ్మని పిలిచాడు. ఇక్కడంతా బ్రాహ్మణులు పెద్దవారంతా ఉన్నారని, అల్లంత దూరాన నిలిచి, ఏమి ఆజ్ఞ స్వామి, ఇంతకాలానికైనా తమ దయగలిగింది అని కట్టెలతను నమస్కారం పెట్టారు. శ్రీ సమర్థులు అతనిని ఎవరు నీవు అని ప్రశ్నించారు. నేను ఒక దళితుడను అని స్వామి అన్నాడతడు. వెంటనే కళ్యాణ్, ఈ కర్రతో ఇక్కడ 3 గీతలు గీయము అన్నారు. సదాశివ శాస్త్రికి కడుపు మండిపోతోంది. నన్ను నిలబెట్టి ఈయన ఎవడినో మాటల్లో పెట్టుకున్నాడు. నిజంగా అడవి మనిషే అయినా ఏమన్నా అందామంటే నోరు రావటం లేదు. ఇంతలో కళ్యాణ్ 3 గీతలు గీశాడు. మొదటి గీత దాటి రమ్మను అన్నారు. వచ్చి నిలిచాడు. ఎవరు నీవు అని ప్రశ్నించారు. అతడు ఆ గీత దాటి నేను శూద్రుడను అన్నాడు. 2వ గీత దాటిన తర్వాత ఎవరు నీవు అని అడిగారు. నేను బ్రాహ్మణుడను అన్నాడు. 3వ గీత దాటిన తర్వాత ఎవరు నీవని ప్రశ్నిస్తే నేను దశగ్రంథి బ్రాహ్మణుడను, విద్వాంసుడను, 4 వేదాలు 6 శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చిన పండితుడని అన్నాడు. అప్పుడు సరే, ఇప్పుడు నీ పాండిత్యం చూపించు. ఇక్కడికి ఒక సత్పాత్రుడైన పండితుడొచ్చాడు. ఈ శాస్త్రి గారితో వాదించు అన్నారు. ఆహా, నా అదృష్టమని మరొక్కసారి గురువులకు నమస్కరించాడు. శ్రీ సమర్థులు శాస్త్రి గారి వంక చూస్తూ పూర్వపక్షం చేయండి అని అన్నారు. శాస్త్రి గారు అడిగిన ప్రశ్నలన్నింటికీ శాస్త్రాధారాలు చూపుతూ అతన్ని సమాధానాలు చెప్పాడు. ఆవేశంతో శాస్త్రి గారు లేచి దివిటీలన్నీ ఆర్పివేశారు. అంతలో జంధ్యము నుంచి కత్తిని తీస్తుంటే శ్రీ సమర్థులు వారు, కళ్యాణ్, కత్తిని తీసుకో, ఆ బ్రాహ్మణులకు నాలుక కోసుకుంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. ఒక్క ఉదుటున పోయి కళ్యాణ్ ఆయన చేతిలోని కత్తిని లాగేశాడు. శాస్త్రి గారు, నేను పూర్వపక్షం చేస్తాను, మీరు సమాధానాలు ఇయ్యండి అంటున్నాడు ఈ దశగ్రంథి బ్రాహ్మణుడు. శాస్త్రి గారికి ఇంకా తలెత్తుకునే స్థితే లేదు. తలదించుకుని నిలిచాడు. శ్రీ సమర్థుల వారిని ఉద్దేశించి శాస్త్రి గారు, ఎవరి నాలుక ఎవరి కోసేది? దివిటీలను ఆర్పినందులకు చీకటి వచ్చిందా? ఉన్నందున పగలుపూట ఏమైనా వాటి ఉపయోగం ఉందా? చెప్పండి. మీలోని అహంకారం వల్ల, అంటే అజ్ఞానం వల్ల పగలు కూడా చీకటి ఆవరించింది. జీవితంలో పగలు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అప్పుడేనని మీకు తెలియని విషయం కాదు. ఈ చీకటి వెలుగు బయట ఉన్నట్లే లోనూ ఉన్నాయి. బాహ్య విషయాల సంబంధం తెగిపోయినప్పుడు అంతా వెలుగులే.
అప్పుడు లోన బయట అనే తేడాయే ఉండదు. ఆ వెలుగునకు మరే వెలుగు సాటిరాదు. దానిని మించింది లేనేలేదు. ఈ తెలివియే తేట అయినది. మీ మనసును మాత్రమే మదించండి. ఇప్పుడు నాలుక లేదనే భావించండి. శ్రీరామనామస్మరణకు ఉచ్చారణకు తప్ప మరే విషయానికి నాలుకను ఉపయోగించనని ప్రతిజ్ఞ చేయండి అని ప్రబోధిస్తుంటే కండ్ల వెంట అశ్రుధారలు కారుతూ అప్పుడు తెలివి తెచ్చుకొని పాదములపై పడి, క్షమించండి గురుదేవా, నాలోని అజ్ఞానంధకారాన్ని తుదముట్టించిన మీ సామర్థ్యమును నేమని కీర్తించాలి. తమ ఆదేశములే శిరసా వహిస్తాను. రామనామముతో నా జీవితము గడపాలని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా చూస్తూ కట్టెలవాడు, అయ్యా నా సంగతి ఏమిటి అంటూ అడుగుతుంటే శ్రీ సమర్థులు, నీవు మంచివాడివి, ఉత్తమమైన సేవ చేశావు, ఇక వెళ్ళవచ్చు అన్నారు. గురు మహారాజ్, ఇది తమకు న్యాయమా? తమరు జగదోద్ధారకులు. తమ యొక్క కృపాదృష్టితో మూకం కరోతి వాచాలం భంగుం లంఘయితే గిరిం యత్కృప్తాత మహం వందే పరమానంద మాధవం. మూగవాడు వాచాలుడవుతాడు, కుంటివాడు కొండలెక్కుతాడు. తమ కృప అసంభవం సంభవం చేస్తుంది. నన్నిలా వెళ్ళిపోమంటే ఎలా? ఇది మీ కీర్తికి సామర్థ్యానికి శోభయమానమా? కాదు కదా అన్నాడు. శ్రీ సమర్థులకు అతడేగాడు ఏమి కోరబోతున్నాడో తెలిసింది. అయినా అతని నోటితోనే చెప్పించాలని, ఇప్పుడు నీకేం కావాలంటావు? ఇదిగో ఇక్కడే రాజావారు ఉన్నారు, కోరుకో, ఏం కావాలో ఇప్పిస్తాను అన్నారు. దళితునికి మోక్షం. ఆ దళితునికి పూర్వజన్మ స్ఫురణ కలిగింది. అయ్యా, నేనొక గంధర్వుడను. ఒకనాడు స్త్రీ సమూహంతో వినోదయాత్ర చేస్తూ దేవర్షి నారదుల వారిని అవమానించారు. వారు క్రుద్ధులై 2 జన్మలు పశు యోనుల ఎందును 3 జన్మలు మనుష్య యోనుల ఎందును జన్మించినట్లుగా శాపమిచ్చారు. తుడైన నేను భూలోకమునందు జన్మించినప్పుడు మహాత్ముల స్పర్శతో పునీతుడగున్నట్లు వరం కోరితిని. మొట్టమొదటగా జగత్పాలుడను రాజు పెద్ద గుర్రమునై ఉంటివి. రాజు వద్ద గుర్రమువై ఉంటివి. నా అదృష్టవశాత్తు శంకరుని అవతారమైన ముకుందుడను మహారాజు యొక్క స్పర్శతో ఆ జన్మ ముగిసింది. తదుపరి గేదెగా జన్మించితివి. నారాయణ్య అవతారమైన శ్రీ జ్ఞానేశ్వర మహారాజు వారి స్పర్శతో వేదాలు వల్లించి తరించితివి. తదుపరి వేద పండితుడవై జన్మించి కూడా అహంభావం పొందుట చేత దిగజారి మూర్ఖ బ్రాహ్మణుడుగాను శూద్రుడుగాను కడజాతి వానిగాను దిగజారి జన్మించితివి. ఇప్పుడు తమ దర్శనంతో నా నీచ జన్మము కూడా మొనరించుకొంటిని. నన్ను విముక్తిని గావించు బాధ్యత తమరిదేనని తన కథను వివరించగా శ్రీ సమర్థులు, సరే, ఇంకేం కావాలో కోరుకో అన్నారు. మా జాతి వారికి నా ద్వారా మఠం నుంచి ఒక కొబ్బరికాయ ఇమ్మని కోరాడు. అందరూ కలిసి చాపల్ మఠానికి చేరుకున్న తరువాత శ్రీ సమర్థులు శ్రీరాముని పాదాల వద్ద నుండి ఒక శ్రీఫలమును తెచ్చి అతనికి ప్రసాదంగా ఇమ్మన్నారు. తర్వాత నీ స్వస్థానమునకు నీవు పో అనగానే అతడు అక్కడే ప్రాణం విడిచాడు. దివ్య తేజస్సుతో పైకి వెళ్ళిపోయాడు. ఆ ఎంతజుని శరీరాన్ని ఇక్కడే కొంచెం దూరంలో సమాధి చేయించారు. దానిపై అతని పేరు బాహిరోబా అని చెక్కించారు. అతని పేరు మీద ప్రతి సంవత్సరము రఘుపతి రథం బయలుదేరే ముందు రోజు ఒక కొబ్బరికాయ అతని జాతివారు ప్రసాదం పొందుచున్నారు. ఇదంతా చూచి సదాశివ శాస్త్రి అవాక్కైపోయాడు. తర్వాత సదాశివ శాస్త్రికి మంత్రోపదేశం చేయగా తన సమస్త ఐశ్వర్యాన్ని అందరికీ పనిచేసి సర్వసంగ పరిత్యాగిగా వచ్చి కొన్ని రోజులు శ్రీ సమర్థుల వారి సేవలో ఉన్నాడు. అతనికి వాసుదేవ గోసావి అని పేరు పెట్టి కన్హేరి అనే మఠంలో అధిపతిగా ఉండమని ఆదేశించారు. విద్యాసాగర సదాశివ శాస్త్రికి సన్మార్గం చూపి శిష్యకోటిలో చేర్చుకున్నారు. కాబట్టి 4 రోజులు చాపల్ మఠంలో ఇలా బోధించారు. మూర్ఖ లక్షణములు. సాధువులారా, ఎన్నో విద్యలు నేర్చిన వానికి కూడా మూర్ఖ లక్షణాలు సంగతి వలన వారి విద్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరు వలె వృథాయగును. గురుబోధనను శ్రవణం చేసే వారి ఆ లక్షణములను సరిచేసుకున్నచో వారు మహాత్ములగుటకు అవకాశం కలదు కదా.
అది నాకు సంతోషము. బహు విద్వాలంకృతుడవై బుద్ధివంతుడవై స్పష్టమగు బ్రహ్మజ్ఞానమును కోరి బోధింప దక్షత కలిగిన వాని హృదయమునందు దురాశ దురభిమానము నెలకొన్నచో వాడు చదివిన మూర్ఖుడు. ముక్తావస్థకు దారిచూపుకుడు సగుణ భక్తిని స్వధర్మమును సాధనమును స్వవంశములను నిందించువాడు మూర్ఖుడు. తన జ్ఞానమే గొప్పయని పరులయడ దోషములను ఎంచువాడు పరమ మూర్ఖుడు. శిష్యుడు ఎప్పుడైనా తెలియక పొరపాటు చేసి సంకటంలో పడిన ఎడల వానిని కటు వచనముల చేత నొప్పించువాడు నిందించువాడు మూర్ఖుడు. తెలియక పొరపాటు చేసి తన జ్ఞానమే గొప్పయని పరులేడ దోషంలెంచువాడు పరమమూర్ఖుడు. శిష్యుడెప్పుడైనా తెలియక పొరపాటు చేసి సంకటములో పడిన ఎడల వానిని కట్టువచనములతో నొప్పించువాడు మూర్ఖుడు. గురుపదవికి అనర్హుడు, కపట హృదయుడు, రజో తమో గుణములను తావిచ్చువాడు, కుటిల స్వభావం కలిగినవాడు, తన్ను తాను ప్రశంసించుకున్నవాడు, గ్రంథములను సమగ్రంగా చదివి తత్వగ్రహణం చెయ్యక దూషించువాడు, మంచి పనులను చెడుగా చిత్రీకరించువాడు, చెడు స్వభావము కలిగిన వాణ్ణి మంచిగా భావించి భూషించువాడు మూర్ఖుడు. నీతి న్యాయముల యందు తొందరపాటు వహించువాడు చదివిన మూర్ఖుడు. అధికార గర్వముతో అమాయకులను హింసించువాడు, కఠిన వచనములతో బాధించువాడు, సభలో ఇతర వక్తల ప్రవచనములు వినక గర్వంతో నుండువాడు, తన లోపము నెరగని వాడు, సమస్త విద్యలను అభ్యసించి కూడా ఇతరులకు ఉపయోగించని వాడు, కులమును అపవిత్రం చెయ్యువాడు, విద్యాధికుడైనను సద్వర్తనము లేనివాడు మూర్ఖుడు అనబడును. భక్తి పరుల పరిహసించువాడు, పరమార్థమెరుగని స్వార్థపరుడు, ఆడంబరత్వం కలవాడు, పరుల ఆనందం కొరకు కల్లలాడువాడు, సభలోని శ్రోతలను కించపరచువాడు మూర్ఖుడు. శిష్యుడు వివేక శూన్యుడై చెయ్యరాని పనులు చేయుచుండిన ఎడల మందలించిన వాడు స్వార్థముతో శిష్యులను పీడించి ధనమును ప్రోగు చేయువాడు పరమార్థ భావన లేనివాడు ఎంత విద్యావంతుడైనను మూర్ఖుడే. తాను స్వయంగా అనుష్ఠించ పనిని ఇతరులకు బోధించువాడు దేవ బ్రాహ్మణుల ఎడ ద్వేషభావమును పొందువాడు మూర్ఖుడు అనబడును. శ్రోతలారా, ఇవన్నీ శ్రవణం చేసి మీలో ఇటువంటి అవలక్షణములు ఉన్న ఎడల వానిని దూరం చేసుకుని మానవులై తన భువి పైన ఎందుకు పుట్టినారో దాని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి. ముముక్షువులు కండి, వివేక వైరాగ్యాలను సంపాదించండి అని బోధించారు శాస్త్రి గారు. శివాజీ గాగాభట్టులు కూడా చాపల్ మఠంలో 4 రోజులు గురు సన్నిధిలో గడిపి గురు మహిమను కొనియాడి తిరిగి సెలవు తీసుకుని వెళ్ళారు. విద్యాసాగర, చూచావా, మహాపురుషులకు అసాధ్యమేది లేదు. అందరికీ పూర్వజన్మ శాస్త్రి గారు, శివాజీ గాగాభట్లు కూడా చాపల్ మఠంలో 4 రోజులు గురు సన్నిధిలో గడిపి గురు మహిమను కొనియాడి తిరిగి సెలవు తీసుకుని వెళ్ళారు. విద్యాసాగర, చూచావా, మహాపురుషులకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందరికీ పూర్వజన్మల పుణ్యము పాపము వాటి ఫలములు అనుభవించక తప్పదు. వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ చదివిన వారు కూడా మాయామోహితులై పెడదారిన పెడతారు.
మాయ దాటనలవి కాదని దీనికి ఒక్కటే వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ చదివిన వాడు కూడా మాయ అనే మోహితులైన పెడదారిన పడతారు. భగవంతుని మాయ దాటనలవి కానిది, దీనికి ఒక్కటే మార్గము ఉన్నది. ఆ మాయను అధిగమించిన మహాత్ములను పట్టుబట్టి సేవించితే మనం కూడా మాయను తరించగలమని తెలిపి శ్రీ నిత్యానంద యోగి గారు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయ నాదాలు చేయగా అందరూ ఆ జయ జయమని పలికిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయం లోని 40వ అధ్యాయం సంపూర్ణం.